యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः। ఏ పరమాత్ముని వలన భూతాలన్నింటి ఉత్పత్తి జరిగిందో, ఎవరు ఈ సమస్త జగత్తులో వ్యాప్తమై ఉన్నాడో ఆ పరమేశ్వరుని స్వకర్మణ తమ స్వభావంచే ఉత్పన్నమైన కర్మ ద్వారా అర్చన చేసి మానవ మాతృలు పరమసిద్ధిని పొందుతారు. కాబట్టి పరమాత్ముని స్మరణ మరియు పరమాత్ముని సర్వాంగీణ అర్చన మరియు క్రమబద్ధ ఆచరణ అవసరం. చిన్న పిల్లలను పై తరగతిలో కూర్చోబెడితే చిన్న తరగతిని కూడా పోగొట్టుకోవడమే కాకుండా పెద్ద తరగతిలో కూడా ప్రవేశం దొరకనే దొరకదు. కాబట్టి కర్మపథంలో సోపానాల వారీగా నడిచే విధానం ఉంది. 18వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్పినట్లుగా దీనిని తిరిగి వివరించి చెప్పాడు. మీరు అల్పజ్ఞులే అయినా సరే అక్కడి నుంచే మొదలు పెట్టండి. ఆ విధి పరమాత్ముని పట్ల సమర్పణ భావం.